ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అన్నారు శుభాలు తెలియపరుస్తున్న పిల్లల మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపలో భద్రపరుచుకుని నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అలాగే 2024 సంవత్సరం 6వ నెల 5వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నీ దేవుడైనటువంటి యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. దేవాది దేవుడు మన సమస్యను బట్టి మనకున్నటువంటి ఆ విషయాలలో ఎవరైనా సరే దేవాది దేవుని సన్నిధిలో భయపడకంటున్నాడు. ఆయన భయపడక నేను సహాయం చేస్తాను. మరి ఏ సహాయం కొరకు నువ్వు కృంగిపోతున్నావు కానీ, ఏ సహాయం కొరకు కృంగిపోతూ బాధపడుతున్నావు కానీ దేవుడు అంటున్నాడు నీ కుడి చేతిని పట్టుకున్నాను అంటాడు. అంటే పడిపోకుండా, మానసికంగా కృంగిపోకుండా దేవుడు లేవనెత్తటానికి దేవుడు సహాయకుడై ఆయన గొప్ప ఆదరణ ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహిస్తాడంట. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మహోన్నతుడా, సర్వశక్తి గల దేవుడా, సర్వాధికారి యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్య నివాసు నీకు వందనాలు. ఇగో తండ్రి ప్రభా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవ, ప్రతి కుటుంబంలో కూడా సంతోషము, ఆనందమును, ఐక్యత, ప్రేమ దయచేయండి. దేవాదిగో తండ్రి, అన్నదమ్ముల మధ్యన, అక్కచెల్లి మధ్యన, తోడుకోల మధ్యన దేవా తండ్రి ప్రభు, మరి నాయన అందరి మధ్యన సమాధానం కలుగజేసేబడా నీకే స్తోత్రాలు తండ్రి. దేవాదిగో తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి ప్రభు. మా భారతదేశాన్ని మీరు దీవించని ఆశీర్వదించండి. దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, తాలూకా నాయకులను, జిల్లా నాయకులను, గ్రామ నాయకులు అందరూ కూడా మంచి వంతునం పండి చక్కటి పరిపాలన మాకు అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరి నీకు వందనాలు తండ్రి ప్రభు. యేసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభు. మరి ఇదిగో నన్ను విదేశాల బిడ్డలకు మంచి వంతునం పండి దేవాదిగో తండ్రి పాడి పంటను మీరు ఆశీర్వదించండి తండ్రి. మరి బిడ్డలు ఉపాధి పనికి వెళ్తూ ఉన్నారు, చక్కటి ఆరోగ్యంతో నింపండి. దేవాదిగో తండ్రి ఉద్యోగాలు చేసుకునే బిడ్డలకు మీరు తోడుగా నడిపించిన తండ్రి. దేవాదిగో తండ్రి స్కూలు తెరవబోతుండగా తండ్రి బిడ్డలు మరి నాయన స్కూలు చదువుకుంటే మీరు తోడు సహాయం చేయండి. దేవాదిగో తండ్రి నాయన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కోర్టు కృప దయచేయండి తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. దేవా మీరే తోడుగా నడిపించండి. దినమంతా కూడా ప్రభు నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకుని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.